హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి రవాణా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి, అలాగే 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్ లేకుండా కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు. 50,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఎటువంటి స్కిల్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయలేదు. కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 100% మీకు గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరు కూడా ఎలిజిబులే. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 14th జూలై వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. కంప్లీట్ డీటెయిల్ చూసేసి రిక్రూట్మెంట్కి వెంటనే అప్లై చేసుకోండి. వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా నా తరపున మీ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా అప్లై చేసుకుని జాబ్స్ అయితే కొడతారు. మీ ఫ్రెండ్స్కి వీడియోని డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే ఈ యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి పర్మనెంట్ గ్రూప్ సి వర్క్ షాప్ స్టాఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులన్నీ కూడా రెగ్యులర్ ప్రాతిపదికన, అంటే మనకి పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి చూసినట్లయితే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. 15th జూన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 14th జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో మీ యొక్క లొకేషన్ అనేది తెలపండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారని చెప్పేసి. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూలై వరకు టైం అనేది ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.chhdctu.gov.in గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేసి మనం ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు పోస్టుల వారీగా 1 by 1 ఈ యొక్క గ్రూప్ సి ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తాను. ఏ ఒక్క పాయింట్ కూడా మీకు మిస్ చేయను. కాబట్టి వీడియోని తప్పనిసరిగా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి వర్క్ షాప్ స్టాఫ్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి కేవలం మీకు ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఈ యొక్క ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కనుక మీరు పాస్ అయినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేది కల్పిస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. 2 hours పాటు కూడా మనకి ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుంది. ఇందులో 2 parts అయితే ఉంటాయి. పార్ట్ 1లో వచ్చేసి న్యూమరికల్ అబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు. ఇంగ్లీష్లో వచ్చేసి 10th క్లాస్ లెవెల్లో మనకి 10 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్, ఎలిమెంటరీ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. పార్ట్ 2 వచ్చేసి మనకి రెస్పెక్టివ్ ట్రేడ్ ఆర్ కేటగిరీ నాలెడ్జ్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఆ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు పార్ట్ 2లో 50 క్వశ్చన్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఎటువంటి నెగేటివ్ విధానం కూడా లేదు. మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇక ఒకే ఒక ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయట్లేదు. కాబట్టి మీరు ఈ యొక్క టాపిక్స్ కనుక మంచిగా ప్రిపేర్ అయితే ఈ యొక్క జాబ్ అనేది సాధించవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్గా మనకి 68 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ ట్రేడ్ల వారీగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇందులో మెకానిక్ విభాగంలో పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే జనరల్లో 5 ఉన్నాయి. అలాగే ఎస్సీ అండ్ అలాగే ఓబీసీ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మెకానిక్ విభాగంలో పోస్టులకి 10+2 అనేది మీరు క్వాలిఫికేషన్ కలిగి ఉండి దాంతోపాటు మెకానికల్ ట్రేడ్లో ఐటీఐకి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ లేకుండా 10+2 పాస్ ఉండి
గవర్నమెంట్ రికగ్నైజ్డ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి అట్లీస్ట్ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 5th ప్రకారం అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. 18 నుంచి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అలాగే ఎలక్ట్రీషియన్ విభాగంలో కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ యొక్క ఎలక్ట్రీషియన్ విభాగంలో పోస్టులకి 10th క్లాస్ పాస్ అయి ఉండి ఐటీఎస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 10th పాస్ అయ్యి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు 5 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సేమ్ సాలరీ ఉంటుంది. 18 నుంచి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. కార్పెంటర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ కార్పెంటర్ పోస్టులకి సంబంధించి ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారో మీరు స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్లలో లెవెల్ 5th ప్రకారం మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. 18 నుంచి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. వెల్డర్ విభాగంలో కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. అలాగే ఫిట్టర్ విభాగంలో కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. జనరల్లో 17 ఉన్నాయి. ఎస్సీలో 5, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీకి సంబంధించి 8 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. 10th పాస్ అయి ఉంటే మీరు ఐటీఐ సర్టిఫికేట్ కానీ లేదంటే మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. 18 నుంచి 28 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్యాస్ట్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. లెవెల్ 4th ప్రకారం మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ ఫిట్టర్ అని చెప్పేసి ఇక్కడ మనకి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండి ఐటీఎస్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు, లేదు అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఫిట్టర్ ట్రేడ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంటే మనకి ఐటీఐ లేకుండా 10th పాస్ ఉండి ఈ క్వాలిఫికేషన్ కలిగినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4th ప్రకారం సాలరీ ఉంటుంది. 18 నుంచి 28 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ వెల్డర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ ఉండి ఐటీఎస్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు, లేదంటే మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే అసిస్టెంట్ కార్పెంటర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి మెకానికల్ విభాగంలో కూడా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి టైర్మెన్ కమ్ రబ్బర్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకు వచ్చేసేమో 10th క్లాస్ పాస్ ఉండి టైర్మెన్ లేదా రబ్బర్ ఎక్స్పర్ట్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ పాస్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి వెల్డర్ విభాగంలో కూడా ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ విధంగా మనకి వివిధ ట్రేడ్లలో 10th క్లాస్తో పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి, అలాగే 10th క్లాస్తో పాటు ఐటీఐ లేకుండా పర్టికులర్ విభాగాల్లో సంబంధిత ట్రేడ్లలో క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి ఏదైతే జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి మెకానికల్ పోస్టులు, ఈ పోస్టులకి 18 నుంచి 37, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 30, అలాగే మరికొన్ని పోస్టులకి 18 నుంచి 28 ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 years, ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి వర్క్షాప్ స్టాఫ్ ఆ యొక్క పర్మనెంట్ జాబ్స్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. ఆగస్ట్ 1st వీక్లో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు ఫర్దర్గా దీనికి సంబంధించి అన్ని అప్డేట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతాము అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఇక జాబ్స్కి సంబంధించి నేను అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి సంబంధించి అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ మీకు ఆన్లైన్ ఫామ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ అలాగే మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఎస్ లేకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత మెరిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇక్కడ ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు నో అని చెప్పేసి పెట్టండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయితే చేసేసేయండి. ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొబైల్ త్రూగానే అప్లై అయితే చేసేసుకోవచ్చు. లాస్ట్కి మీరు మీ యొక్క డీటెయిల్స్ని కూడా ఇచ్చేసి ఫీ పేమెంట్ చేసేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది.
అప్లికేషన్ ఫీజు మాత్రం కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. జనరల్ ఓబీసీ వాళ్ళు 800, ఎస్సీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు 500 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి వర్క్షాప్ స్టాఫ్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇది మనకి యూనియన్ టెరిటరీ అంటే మనకి ఇది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి కల్పిస్తున్నారు కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాబట్టి నేను ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఇది మనకి పర్టికులర్గా స్టేట్ నోటిఫికేషన్ కాదు, సెంట్రల్ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మాకు ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనుకున్నటువంటి క్యాండిడేట్స్ తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. మీకు బేసిక్ హిందీ వచ్చినా కూడా మీరు మేనేజ్ అయితే చేయొచ్చు. అదర్ స్టేట్ నోటిఫికేషన్ మనకెందుకు చెప్తున్నావు బ్రో అని చెప్పేసి కొందరు తిట్టుకుంటుండొచ్చు. బట్ మనకి ఇక్కడ ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా మనకి ఇక్కడ రెగ్యులర్ ప్రాతిపదికన మంచి మంచి సాలరీస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మిస్ చేసుకోకండి. లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మోస్ట్లీ అక్కడే ఉంటాయి. మాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటే అప్లై చేసుకోండి, లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వాళ్ళైనా యూజ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.